బృందావనంలో రాధాకృష్ణ తత్వం గురించి ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా శ్రీ రాధా అమ్మవారి గురించి ఎక్కువ ప్రస్తావన ఉంటుంది. ఎందుకని? స్వయమేవ నాయికా రూపం విధాయ తాం రాధాం రసికానందాం వేద విదో వదంతి. శ్రీ రాధ అంటే ఒక దేవతనో ఒక నాయికనో కాదు, సాక్షాత్తు రాధాకృష్ణుల యొక్క నిత్య నివాస సంచార గృహము బృందావనం. రాధాతత్వాన్ని గురించి మనకి ఏ పురాణాల్లో ప్రస్తావన జరిగింది, ఏ యోగులు ప్రస్తావించారు, ఏ మహర్షులు కీర్తించారు? రాధాదేవిని మొట్టమొదటిసారిగా ఆరాధించింది ఎవరయ్యా అంటే బ్రహ్మవైవర్త మహాపురాణము, పద్మపురాణము, బ్రహ్మాండ పురాణము, మత్స్య పురాణము, ఇలా ఎన్నో పురాణాల్లో రాధ గురించి చెప్పాలన్నా, రాధ గురించి వినాలన్నా రాధా అమ్మవారిని రాధారాణి అని ఎక్కువగా పిలుస్తూ ఉంటారు. దీని వెనుక ఉన్నటువంటి విశేషం ఏమి? రాధారాణి అని ఎందుకు అంటున్నారంటే సాధారణమైన ఒక వ్రజవాసిని అమ్మ అద్భుతమైన తత్వం చెప్తే ఆ వచ్చిన రాణి ఎవరైతే కాళ్ళ మీద పడిపోతుంది. ఓన్లీ కృష్ణతత్వాన్ని ఆరాధిస్తే, కృష్ణ జపాన్ని చేస్తే, కృష్ణ ధ్యానాన్ని చేస్తే వచ్చే ఫలితం ఏంటి? సత్యం సత్యం పునః సత్యం సత్యమేవ పునః పునః రాధానాంనా వినా లోకే మత్ప్రసాదో న విద్యతే. ఈ లోకమే కాదు, ఏ లోకమైనా కూడా రాధానామాన్ని ఆశ్రయించని వాడికి నా కృప కలగదు. మీకు కృష్ణుడు అంటే తెలిసింది, కానీ కృష్ణుడు మీకు లభించలేదు. బృందావనం అనగానే చాలా మందికి వచ్చేది నిధివనంలో రాసలీల. అసలు రాసలీల వెనుక ఉన్న నిజమైన తత్వం ఏంటి? రాసలీల గురించి చెప్పే అర్హత నాకే కాదు, ఎవరికీ లేదు. అది అమలనే శృంగారం. ఎందుకంటే ఆ రాధాకృష్ణులకి ఒక రంగమహల్ అని ఒక బెడ్రూమ్ ఉంటుంది వాళ్ళకి యొక్క. అయితే ఈ మధ్య ప్రేమతత్వంతో కూడినటువంటి దేవత ఆరాధనల కంటే ఉగ్రదేవత ఆరాధనలు, ఆ రూపాలని ధ్యానించడము మంచిదే, కానీ ఉగ్రదేవతలు అనగానే వీళ్ళ ద్వారా మనం అమ్మ దగ్గర బిడ్డగా ఉండాల్సింది కానీ బిచ్చగాడిగా కాదు. బిచ్చగాడిగా ఉన్నావా అని